స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవుడా నీకే మహిమ. ఏ అర్హత లేకుండా నన్ను ప్రేమించావయ్యా. ఇది కేవలం నీ కృప. యోగ్యత లేకపోతే నన్ను ప్రేమించావు. కేవలం నీ కృపయే అని పాడుతూ దేవుని నామాన్ని కనపరుచున్నాను. ఆయన కృప ఉంటే చాలు. ఆయన కృప ఉంటే చాలు. దేవుని కృప కేవలం నీ
ప్రేమించాను ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే మనసారలేని అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే అందరం ఒకసారి చెప్తాం కృపయే కృపయే నేను బ్రతికి ఉన్నానంటే చెప్పాలి ఆ మాట చెప్పాలి బ్రతుకున్న వాళ్ళందరూ చెప్పాలి బ్రతుకున్నామని వాళ్ళందరూ చెప్పాలి అది కృప లేనిదే వదిలేకపోదేమో ఈ లోకంలో మీరు అక్కడ కొట్టుకుపోదేమో కృపయే కృపయే
లోపలికి లాగుతా ఉంది. శాపము క్రియలు చేయడానికి సాతాను ప్రోత్సహిస్తున్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. నువ్వు గాలి వల్ల ధూళి వల్ల బ్రతకలేదు. నీ అలవాట్ల వల్ల నువ్వు బ్రతికి ఉండలేదు. నీ పాపం వల్ల నువ్వు కొట్టుపోతుంటే ఆయన కృప, ఆయన కృప ఆవరించి పాప ఊపులోకి పోకుండా ఆయన విడిపించి బయటికి తీసుకొచ్చి నన్ను ఒక రాజులాగా, ఒక రాణిలాగా బ్రతికేలాగా దేవుడికి వేసే చేతుల పైకి చప్పట్లు కొడుతూ ప్రభు మహిమ 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 ఆయన మనందరినీ ఆశీర్వదించుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ యేసుకే చెల్లునుగాక. ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను ఆవరించునుగాక. యాకోబు దేవుడు ఉద్ధరించినట్లు నేను ఉద్ధరించి నిలబెట్టి నేను ఆశీర్వదించి బలపరిచి నీకు సహాయం చేయనుగాక. అందరూ దయచేసి ప్రశాంతంగా కూర్చున్నారు.